ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, తొందరపడి నెట్టివేయకు బిడ్డ. రేపటి రోజున నీకు వచ్చేటువంటి శుభవార్త మామూలు శుభవార్త కాదు, నీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి వార్త ఇది. కాబట్టి ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలకించు అని అంటున్నారండి. మరి అమ్మవారు మనకు అందివ్వాలి అనుకుంటున్నటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని అయితే మనం వివరంగా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బిడ్డ, ఎప్పటి నుండో నీవు అడుగుతున్నటువంటి కోరిక అనేది నెరవేరుతుందా, లేదంటే నీవు వినాలి అనుకున్నటువంటి ఆ యొక్క శుభవార్త మామూలు శుభవార్త కాదు. కాబట్టి రేపటి రోజున నీవు ఏమాత్రము కూడా ఏమరపాటుగా అసలు ఉండవద్దు. ఎందుకు అంటే, నీకు ప్రతిరోజు కూడా ఈ తల్లి వినిపిస్తున్నటువంటి ఇదిగో వింటూనే ఈరోజే నీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది అనేసి గుప్పెడంత ఆశతో ఎదురు చూస్తూ ఉండేటువంటి నాకు ప్రతిరోజు కూడా నిరాశనే మిగులుస్తూ ఉంటున్నావు. కానీ ఏ మాత్రము కూడా నీ మీద ఆశలను నమ్ముకొని ఉన్నా అన్నిటినీ కూడా ఒమ్ము చేస్తూ ఏ రోజుకైనా కానీ తల్లి నాకు తప్పకుండా ఆ యొక్క మంచి శుభవార్త వినేటువంటి అవకాశాన్ని, నేను కోరుకునేటువంటి కోరికను నెరవేర్చేటువంటి రోజును నా ముందుకు తీసుకువస్తావు అనేటువంటి ధైర్యంతో, నీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రతిరోజు కూడా నీవు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నావు కదా. నిజమే బిడ్డ, నేను ఒప్పుకుంటాను. నీవు నిజంగానే 1000 కళ్ళతో ఓర్పుతో సహనంతో నాపై ఉన్నటువంటి కొండంత నమ్మకంతో నీ కోసము, అలాగే నీ యొక్క కుటుంబం కోసము, నీ యొక్క జీవితంలో నీవు వినాలి అనుకున్నటువంటి ఆ యొక్క శుభవార్త, నీ యొక్క కోరిక కూడా నెరవేరడం లేదు అని, నీవు చేయాలనుకున్న పూజ మొక్కులు ఇటువంటివి అన్నీ కూడా దేవుడికి చేయవంటి రథము ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా నీవు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ చుట్టూ ఉన్నటువంటి వారి కోసం మాత్రమే కోరుకుంటూ వచ్చావు. కాబట్టి నీవు ఈ రోజు నీ గురించి ప్రత్యేకంగా ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. నీకు నీ తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది. నా యొక్క అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు కదా. అవును కదా. ఈ యొక్క విషయం నీకు బాగా తెలుసు, కాదు అనడం లేదు. నీవు కూడా ఆనందంగా ప్రశాంతంగా నీవు నీ యొక్క జీవితానికి అన్ని విధాలుగా కూడా నా యొక్క ఆశీర్వాదము అనుగ్రహము ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి. నీవు ఎన్నో పూజలు చేశావు, ఎన్నో దాన ధర్మాలు చేశావు, చేస్తూనే ఉన్నావు. నీవు నీ యొక్క అనుగ్రహంతో, అంటే నీ తల్లి ఎప్పుడూ కూడా అనుగ్రహం పొందేటువంటి ఈ రోజున ఎప్పుడూ కూడా వస్తుందా ఈ కథ అని ఎప్పుడూ కూడా అడుగుతావు. తప్పకుండా రేపటి రోజున అయితే నీవు ఎన్నటి నుండో వినాలి అనుకున్నటువంటి శుభవార్తనైతే వినబోతున్నావు. అలాగే ఒక్క దారి మాత్రమే కాదు, 1000 దారులు నీకు రేపటి రోజున చాలా ఆశ్చర్యపరిచే విధంగా కనిపిస్తున్నాయి. అంటే ఇది అంతా కూడా నిజమేనా అనేటువంటి ఆశ్చర్యానికి నీవు అయితే గురి అవ్వక తప్పదు. ఇక ఈ నీ తల్లికి పూజ చేయడం వల్ల రేపటి రోజున నీ యొక్క మనసులో చాలా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి రేపటి రోజున మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా చేసేటువంటి పూజ కన్నా కూడా రేపటి రోజున నీ తల్లికి ముందు కొంచెం చేసేటువంటి పూజ, అలాగే నీవు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అన్ని విధాలుగా కూడా అన్ని సంకల్పము అవుతాయి. ఇక ఈ రోజున నీ ముందు ఒక మంచి సూచనను ఇవ్వబోతున్నాను. నేను నీకు ఒక తల్లిలాగానే కాదు, ఒక తండ్రిలాగా, అలాగే నీకు ఒక తల్లిగా, ఇలా ఏ విధంగా అన్ని విధాలుగా కూడా నీవు నాతో ఏ బంధాన్ని అయితే కలుపుకుంటూ ఉంటున్నావో అలా అన్ని వేళల్లో కూడా నీకు సంతోషంగా తోడుగా నీతోనే ఉంటున్నాను. నన్ను నువ్వు ఏ విధంగా అయితే నమ్మి నా పైన నమ్మకాన్ని, బరువు, బాధ్యతలను మోపావో వాటినన్నింటినీ కూడా నేను ఇలా జాగ్రత్తగా మోస్తూ వచ్చాను. కాబట్టి ఒక మంచి శుభవార్తను ఈ రోజున నీ ముందుకు తీసుకువచ్చాను. చూడు బిడ్డ, నీ ముందే నిల్చొని ఉండబోతున్నాను. తీన వార్తను నీకు అందివ్వాలి అనేటువంటి వేళ సమయం ఆసన్నమైంది. ఈ తల్లి లీలలు నీకు కూడా అర్థం కాలేదు కదా. చూడు, ఈ యొక్క మానవ జీవితము అనేది అసలు ఒక పెద్ద పుస్తకం లాంటిది బిడ్డ. ఆ యొక్క విషయంలో నేను నీకు ఎన్నోసార్లు తెలియపరిచాను కదా. కాబట్టి ఎన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని విషయాలు నీకు అసలు అర్థమే కావు. ఆ యొక్క పుస్తకంలో ఎలా అయితే ఒక్కొక్క పేజీ పక్కన మరొక పేజీ అనేది ఉంటుందో, అలాగే నీ యొక్క జీవితంలోనూ కూడాను ఒక్కొక్క సమయం కొంచెం కష్టాంతరంగా, ఒక్కొక్క సమయము అనేది అర్థం కానటువంటి జీవితంగా, కొంత సంతోషంగా, కొంత బాధగా ఇలా ఉంటూనే ఉంటాయి. దేనికి చూసినా కూడా నీవు మాత్రం భయపడిన అవసరమే లేదు, విచారించవలసినటువంటి అవసరం ఏదీ లేదు. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు కదా. నీకు కూడా తెలుసు కదా, అన్నీ నీకు మంచిగా జరుగుతాయి, అనుకూలంగా జరుగుతాయి. అవకాశం తర్వాత అవకాశము అనేది వస్తుంది. అలాగే నీ యొక్క జీవితమైన ఇంత ఆనందంగా ఉంటావు అని, నీ
నిన్ను నేను చూసుకుంటాను అని చాలా ఆశ్చర్యపోతావు కూడాను. గుర్తుంచుకో, నీ యొక్క జీవితం అనేది పుస్తకాల కన్నా అన్నీ కూడా నేను నీకు మంచిగా రాసి పెట్టి ఉంచాను కదా. మరి ఒక్కసారి మంచిగా కళ్ళు మూసుకొని ఆలోచించు. ఆ యొక్క పుస్తకాన్ని తెలిసి నీకే అర్థమవుతుంది. నీవు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ కూడా నీకే ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క రకంగా సూచనలు అనేవి అందిస్తూ ఉన్నాను. నీవు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్నో ఎదుర్కొన్నావు అంటే కారణం అంతా కూడా నా తల్లి యొక్క అనుగ్రహమే. ఇక మరొక విషయం ఏది కూడా చెప్పను. చూడు, నీ యొక్క జీవితం మొత్తము కూడా నీ తల్లి రాసిందే, ఆ యొక్క భగవంతుడు రాసిందే. అంతా కూడా దేనికి కూడా నీవు కారణం కాకూడదు. అలాంటప్పుడు నీకు ఒక దేని గురించి కూడా దిగులు అనేది చెందవలసినటువంటి అవసరం ఏదీ లేదు. అలాగే అన్ని విధాలుగా నా యొక్క సహాయ సహకారాలు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి అని నీకు బాగా తెలుసు కదా. కాబట్టి నీవు దేని గురించి కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏదీ లేదు. ఇక నీవు కావాల్సినటువంటి కోరిక తప్పకుండా నెరవేరబోతుంది. నీవు అడిగినటువంటి కోరిక అది ఏదైతే అయినా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ జీవితం పట్ల ఇట్లా దేని గురించి అయినా కానీ, నీ యొక్క బిడ్డల గురించి కానీ కావచ్చును, ఇక కుటుంబం గురించి కావచ్చు, ఇలా ఏదో ఒక దాని గురించి అయితే దేని గురించి అయితే నీవు అడుగుతూ వస్తున్నావో దాని గురించి నీవు నీ నుండి వచ్చినటువంటి ఆ యొక్క శుభవార్తను అయితే ఖచ్చితంగా వినబోతున్నావు. అన్ని విధాలుగా కూడా నీకు ఒక మార్గదర్శకంగా నిలబడబోతున్నాను. నీ యొక్క లక్ష్యాన్ని నీవు చేరుకోవాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంటుంది. నీవు నడిచేటువంటి దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ నీ యొక్క చేతిని పట్టుకొని నేను ఎప్పుడూ కూడా నిన్నే జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్తాను. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. అలాగే నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను. కాబట్టి నీవు ధైర్యం వైపు మాత్రం నీవు ఎప్పుడూ కూడా నిలబడే ఉండాలి. అధర్మం వైపు ఎప్పుడూ కూడా నెత్తిన కూడా కూర్చోవద్దు. కాబట్టి నీవు ఎన్ని రోజులుగా అంటే ధర్మ మార్గంలోనే నడుస్తున్నావో ఆ యొక్క దారి అంతా కూడా కష్టంగా ఉన్నప్పటికీ కూడా నేను నీ వెంటే ఉంటున్నాను బిడ్డ. కానీ పూలబాట అయినా కానీ ఆ యొక్క అధర్మం వైపు మాత్రం అసలు నీవు అడుగునే పెట్టవద్దు. అలా అడుగు వేసావంటే అక్కడి నుండి నేను ఎప్పుడూ కూడా నీ నుండి కనిపించను. ఇక నీ వెంట నేను ఉండను. జాగ్రత్తగా ఆ తర్వాత నీవు చేసినటువంటి పాపకర్మలను అన్నింటినీ కూడా తొలగించడానికి మరింత ఎక్కువగా కష్టాలు అనేవి అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మాత్రం నీవు జాగ్రత్తగా గుర్తుంచుకో. అన్ని విధాలుగా కూడా మనసు అనుకూలమైనటువంటి రోజులు ఉన్నాయని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. కఠినమైనటువంటి పరీక్షలు ఉంటాయి. అలాగే మనకు ఏది అయితే అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి. పొరపాటున కూడా నీవు అధర్మం వైపు అయితే అడుగులు వేయవద్దు. నీ యొక్క కష్టాలు అతి కొద్ది రోజుల్లోనే తీరబోతున్నాయి. అద్భుతమైనటువంటి జీవితం నీకు మాత్రమే సొంతం కాబోతుంది. కాబట్టి నీవు అందరికీ కూడా ఆదర్శంగా నిలబడాలి. కాబట్టి వచ్చేటువంటి ఈ యొక్క మంచి జీవితం, నీ యొక్క మంచి సమయము అంతటినీ కూడా నీ యొక్క జీవితాన్ని నీవే చేతులారా కాసుకునేందుకు కాకుండా జాగ్రత్తగా ఆలకించు. నీవు అధర్మం అసలు ఎప్పుడూ కూడా అంటే ఆ యొక్క భగవంతుడు కొన్ని విధాలుగా కాలం కూడా కొన్ని విధి విధాలను పరీక్షలను చేస్తూ ఉంటుంది. మనం ఏ వైపు అడుగులు వేస్తాము అనేది. కాబట్టి ఇది అంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మంచిని మాత్రమే నీవు స్వీకరించు. ఎప్పుడూ కూడా అన్యాయంగా ఉండవద్దు. నీవు నమ్మినటువంటి దాని వైపు నడుస్తూ ఉండు. మంచిగా జీవించు. ఇప్పుడు ఎలా అయితే నీవు జీవిస్తూ ఉన్నావో అదేవిధంగా నీ యొక్క జీవితం ఎప్పుడూ కూడా జీవించు. అలాగే ఆ యొక్క భగవంతుడి పట్ల నిస్వార్థమైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని ఏర్పరచుకో. ఇక అంతే విధంగా ఉండు. నా యొక్క బిడ్డవైనటువంటి నీవు ఎప్పుడూ కూడా అధర్మాన్ని అవలంబించవు. నాకు అది తెలుసు. నిజాయితీ అనేది నీకు పుట్టుకతోనే నుండి వచ్చింది కదా. కాబట్టి మరీ నీకు ఎందుకు చెప్పబోతున్నాను అంటే కాలము అనేది కూడా చాలా రకాలుగా మంచివారిని పరీక్షలను పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పరీక్షల్లో నీవు ఎప్పుడూ కూడా ఓడిపోతావు అన్నదే నా యొక్క భయము. నీ యొక్క జీవితం మరింత ఆనందంగా ఉండాలి అని ఈ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. మరలా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః.